క్యాష్ బ్యాగులు పంచమని అడగట్లేదమ్మా. మీకు కిషన్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను, అహ్మదాబాద్ మీద మీకు ఎందుకంత ప్రేమ? కన్నతల్లి హైదరాబాద్ని వదులుకొని, నువ్వు పుట్టిన గడ్డ మూసి నదిని వదులుకొని నీకు అహ్మదాబాదు నర్మదా మీద ఎందుకంత ప్రేమ అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరు పుట్టింది సికింద్రాబాద్లో, మీ రాజకీయ జీవితం పురుడు పోసుకుంది సికింద్రాబాదు. మీరు సికింద్రాబాద్ గురించి పట్టించుకోరు, మూసీ నది సుందరి గురించి పట్టించుకోరు. నర్మదా కావాలి, మీకు అహ్మదాబాద్ కావాలి. ఇది వారికి ఉన్న చిత్తశుద్ధి. ఎస్, కొన్ని చోట్ల పాత వారికి అన్యాయం జరిగినటువంటి చోట్ల కంప్లైంట్లు వచ్చాయి. 5-6 ఎమ్మెల్యేస్ కంప్లైంట్స్ వచ్చి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నాం. అప్లై మాత్రమే చేసుకున్నారు, ఎవరికి సీట్ ఇవ్వలేదు. మీరు తెలుసుకోండి, అందరూ విత్డ్రా అయినారు. కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ అందరికి అప్లై అవుతుంది. అప్లై చేసిన తెల్లగానే గంటలో కూడా మాట్లాడడం, అందరిని విత్డ్రా చేయించాం. ఎమ్మెల్యేల కొడుకులు పోటీ చేయొద్దని కాదు, అర్హత ఉండి అక్కడ ప్రజలు కోరుకుంటే చేయొచ్చు. కానీ కుటుంబం నుంచి 4 అప్లికేషన్ పడ్డాయనగానే వారు కూడా ఎమ్మెల్యే గారు విజ్ఞప్తితో ఆలోచించి అన్ని విత్డ్రా చేసుకున్నాడు. మాకు లెటర్ కూడా రాసినారు. మేము సూచించినప్పుడు కూడా స్థానికంగా ఉన్నట్టు పరిస్థితి, మేము ఎక్కడ కూడా ఒక పేపర్లు ఎక్కడ వచ్చింది నేను సూచించినట్టు, నేను ఎక్కడ పిసిసి అధ్యక్షుడి హోదాలో స్థానిక స్క్రీనింగ్ కమిటీలు వేసాం, మంత్రులకే బాధ్యత చెప్పాం. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని కంప్లైంట్ వచ్చినాం, సరిదిద్దుకోవాల్సిందో ఆ సంబంధ మంత్రులకే చెప్పాం. ఎక్కడ పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ సీట్లో వచ్చిన జోక్యం చేసుకోలే. తప్పులు జరిగితే మాత్రం డెఫినెట్గా దాని మీద పరిశీలిస్తాం. అసోసియేటెడ్ సభ్యులుగా నేను గతంలో కూడా చెప్పాను, చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షణలై మా నియోజకవర్గంలో అలాంటి అభివృద్ధి కావాలని అసోసియేట్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా చోట్ల బీజేపీ సభ్యులు కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు. పార్టీలో చేరితేనే పనులు అయినట్టు కాదు కదా, అందరూ సమూలంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక దీర్ఘకాల ఆలోచనతో మనం ఇస్తూ ఉన్నాము. అసోసియేట్ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ గెలవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారికి కొంత సూచించవచ్చు, తప్పేముంటుంది. बीजेपी पार्टी के कंट्रोल में कैंडिडेट्स नहीं है, इसलिए बहुत जगह रेबल्स गिरे. हमारी पार्टी कमिटमेंट डिसिप्लिन है, इसलिए तो हमारे पास 99% रेबल कैंडिडेट्स विड्रा करें. आप देखिए रिकॉर्ड, 99% कैंडिडेट्स हैव विड्रॉन देयर नॉमिनेशंस. पार्टी के लाइन में चल रहे हैं. वो ये आप बोल रहे मसला बीजेपी में है, वहाँ रेबल्स ज़्यादा है इसलिए सस्पेंड तक जा रहा. हमारे को रेबल्स ही नहीं है तो किसको सस्पेंड करेंगे हम? हमारे पास रेबल्स ही नहीं है. ఇన్నేళ్ళు ఎలగబెట్టావు సంజయ్ గారు, ఇప్పుడేం ఎలగబెడతారు? ఆయన 7 ఏళ్ళుగా ఉన్నాడు కదా పార్లమెంట్ సభ్యుడిగా, ఏం ఎలగబెట్టారు 7 ఏళ్ళ నుంచి? నేను బీజేపీ పార్లమెంట్ సభ్యులకి నాయకులకి సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఏం కేంద్రం నుంచి ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు దాఖలాలు చూపిస్తే హ్యాబిట్స్ నరేటివ్ మీద డిబేట్ పెట్టుకుందాం. మీరు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు, మేము రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాము, గతంలో యూపీఏ ప్రభుత్వం ఏమేమి తెచ్చాము, మీరేం తెచ్చారు, డిబేట్ పెట్టుకుందాం. చాతకాని మంత్రులు, చాతకాని పార్లమెంట్ సభ్యులు ప్రాజెక్టులు తేవడానికి చేత కాదు, నిధులు తేవడానికి చేత కాదు, బడ్జెట్ ₹1 పెట్టించే స్తోమత లేదు. వాళ్ళు ఇప్పుడట నిధులు అంటే ఎలక్షన్లో చెప్తే నిధులు ఇప్పటిదాకా ఏం చేశారు? మరి చేస్తే ప్రజలు ఆదరిస్తారు కదా. కేవలం శ్రీరామచంద్రుడు మతం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఇంకా ప్రజలు కూడా చాలా అయిపోయింది. శ్రీరాముడు చెప్పించే ప్రజలు కూడా ఇని ఇంకా మీరేం తెస్తారని ఆయన అడుగుతున్నారు. దేవుడు ఉంటాడు సంజయ్ గారు, మీరేం తెచ్చారు, మీరేం చేస్తారో చెప్పమంటారు. అది చేత కాదు, వెలగబెట్టలేరు.
సంజయ్ కిషన్ రెడ్డి గారు మొదటగా తెలుసుకోవాల్సింది వారైతే రక్షణ సంస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా నెలకొంది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ. వారైతే ఏం గురించి మాట్లాడుతున్నారో అది మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినారు. మీరు నిధులు కొరత అంటే అస్సాంకి అలా ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చినారు రైల్వేలో, ఎన్ని వేల కోట్లు. గుజరాత్ నుంచి దేశానికి వస్తుంది ఏందండి? గుజరాత్ కాంట్రిబ్యూషన్ దేశానికి ఎంత ఉంది? మీరు ఎంత ఇస్తున్నారు రిటర్న్గా? ఈ వివక్ష ఎందుకు? కేంద్రం అంటే తల్లి పాత్ర, ఒక తండ్రి పాత్ర. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత. మీరు ఎందుకు వివక్ష చూపుతా ఉన్నారు? ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది అందరినీ సమానంగా చూసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆపోజిషన్ ముఖ్యమంత్రికి ఒక రీతి, తన వారిన చోట ఒక రీతి. ఇది 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 కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా. అదే మున్సిపల్ ఎలక్షన్లో గతంలో ముఖ్యమంత్రులు తిరిగినారు. చంద్రశేఖరరావు తిరగలేదా? మేమే రాహుల్ గాంధీని తీసుకురావట్లేదే, ఖర్గే గారిని తీసుకురావట్లేదే. లోకల్ బాడీ ఎన్నికలు కదా. అది కూడా రావాలి. కౌన్సిలర్ సీట్లలో దాదాపు 50% దాటుతూ ఉంది. మీకు లెక్కలు ఇస్తాం. కౌన్సిలర్ కార్పొరేషన్ జనరల్ సీట్లో కూడా మేము కార్పొరేటర్స్ని కౌన్సిల్ ఇస్తా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్స్లో కూడా జనరల్ సీట్లో బీసీలకు ఇచ్చి 40%ని అధిగమిస్తాం. ఇది మా కమిట్మెంట్. నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కమిట్మెంట్. దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. బీసీలకు డెఫినెట్గా ఆ శాతం ఇచ్చి తీరుతాం. పెడతారు ఆ బిల్లు. ప్రైవేట్ బిల్లు ఈ సమావేశంలో వస్తుందని ఆశిస్తా ఉన్నాం. ఆయన నోటీసులో పెట్టాము, ఈసారి వస్తుంది. మేము రాహుల్ గాంధీతో నేను ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది, ఈ సమావేశంలో వస్తుందని అనుకుంటా ఉన్నాం. సరే, అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి కొంత ఫ్రెండ్లీ ఫైట్ నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల వారు నామినేషన్స్, కొన్ని చోట్ల మనోళ్ళు అధికంగా నామినేషన్ వేశారు. బట్ ఓవరాల్గా మాకు సిపిఐ టీజేఎస్తో గతంలో పొత్తుంది. ఇది బాటంగా అందరికి తెలిసిన విషయమే. సిపిఎంతో కూడా ఇప్పుడు జనగాం అక్కడ ప్రాంతాల్లో అక్కడ లోకల్ నాయకత్వం కొంత పొత్తులు పెట్టుకుంది. మేము బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీతో మాకు ఎలాంటి పొత్తు లేదు. వస్తాయి మున్సిపల్ ఎన్నికల తర్వాత యాత్రలు చేస్తాం. యాత్రల తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ యాత్రలు చేస్తాం.